శివార్చనలో ముఖ్యమైంది శివాభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. కారణం, పాలసముద్రం నుండి వెలువడిన హాలాహలాన్ని పానం చేసేశాడు. కంఠమందుంచుకున్నాడు. తన శిరస్సు చల్లబడుటకై తన తలమీద గంగను చంద్రుణ్ణి ధరించాడు. ఆయనకు అగ్ని సమానమైన మూడో నేత్రం ఉంది. నిరంతర అభిషేకం చేయడం వల్ల ఆ నేత్రం చల్లబడుతుంది. అభిషేకం శివపూజలో ఒక అంశం. అభిషేకం లేకుండా శివపూజ చేస్తే అది అసంపూర్ణంగా ఉంటుంది. శివునికి ఒక్కో పదార్థంతో అభిషేకం చేస్తే ఒక్కో ఫలితం లభిస్తుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసౌఖ్యాలు చేకూరుతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి. మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం. తేనెతో అభిషేకం చేస్తే తేజవృద్ధి కలుగుతుంది. భస్మజలంతో అభిషేకం చేస్తే మహాపాపహారం. గంధోదకంతో అభిషేకం చేస్తే పుత్రలాభం. పుష్పోదకంతో అభిషేకం చేస్తే భూలాభం. బిల్వజలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు చేకూరుతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యుహారం. రుద్రాక్షోదకంతో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్య ప్రాప్తి. సువర్ణజలంతో అభిషేకం చేస్తే దరిద్రనాశనం. అన్నంతో అభిషేకం చేస్తే రాజ్యప్రాప్తి, ఆయుర్వృద్ధి. ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే సకల కార్యసిద్ధి. ఖర్జూర ఫలంతో అభిషేకం చేస్తే శత్రువులకు హాని. నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యం వస్తుంది. కస్తూరి జలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం ప్రాప్తిస్తుంది. నవరత్న జలంతో అభిషేకం చేస్తే ధాన్య గృహప్రాప్తి కలుగుతుంది. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘవ్యాధి నశిస్తుంది. పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనవృద్ధి సిద్ధిస్తుంది. విభూదితో అభిషేకం చేస్తే పుణ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కొబ్బరి జలంతో అభిషేకం చేస్తే సర్వపాపాలు హరిస్తాయి. బిల్వపత్రంతో అభిషేకం చేస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయి. అభిషేకంతోనే అడిగిన వరాలన్నీ తీర్చే ఆదిదేవుడు మహాదేవుని అర్చనలో పైన చెప్పిన వాటిని గుర్తుంచుకొని ఆచరిస్తే మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.